బీజేపీ స్టేట్ ఆఫీసులో రైతు దీక్ష చేస్తున్నారు ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు కూర్చున్నారు. రైతు దీక్షలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రశ్నిస్తా ఉంది కాంగ్రెస్ గ్యారెంటీలపైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానైనటువంటి ఆర్థిక సహాయము, చేస్తానైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు, దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వసూలు రాజ్యం పోయి మరొక వసూలు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా. కేసీఆర్ అన్నాడు, నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఏ తేడా ఉంది అడుగుతా ఉన్నాను. ఏమన్నారు మీరు? 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఓ రైతులారా, మీరెవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకోండి. ఒకవేళ అప్పు కడితే మళ్ళా కొత్తగా అప్పు తీసుకోండి. మేము వస్తున్నాము డిసెంబర్ 9. డిసెంబర్ 9 వచ్చినాక మీరు ఆ అప్పులన్నిటిని కూడా ఈ ప్రభుత్వము మాఫీ చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకోండి అని రెచ్చగొట్టారు. ఇంకొక మాట చెప్పారు, ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టకండి, కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి. మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు, కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోనియమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీ మాటను నమ్మి మీ పార్టీ కోటేశారు. మీ మాటను నమ్మి రైతులకు అప్పులు, బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. మీ మాటను నమ్మి
కొత్తగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ పాత రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మాటను నమ్మేవారు కూడా రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రైతులు ప్రైవేట్ అప్పులు దళారీల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పంట కోతలు కోయాలంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి కూలీలు ఇచ్చి పంటలు కోతలు కోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఈరోజు ఏమన్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము 50 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది. నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను. మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు రైసే తీసుకోవాలని.